హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తో 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ బీనిస్కాయ ఫ్రై అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. అయితే మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. ఎంచుకున్న పల్లీలు, కొబ్బరి, తెల్లగడ్డ, ఇది వచ్చేసి పొడి కోసం అనమాట. ఓకే, ఇంకా అలాగే ఇంక వచ్చేసి పోపు కోసం అనమాట. మీడియం సైజు ఎర్రగడ్డ ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు. ఇంకేవి చూస్తున్నారు కదా, బీనస్కాయలు, చిక్కుడుకాయలు ఈ వైబ్రేట్ ఉంటున్నాయి, చాలా లావుగా ఉన్నాయి అన్నమాట. ఇంక వీటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంక వీటిని చిక్కుడుకాయలు బీన్స్కాయలు రెండు క్లీన్ చేసుకొని ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని పొయ్యిని పెట్టుకొని ఉడికించుకోండి. ఇంకా అంతలోకి మనము పొడి అనేది రెడీ చేసుకున్నాం అనమాట. ఇలా మిక్సీ జార్లో కొబ్బరి, శనగకాయ పప్పులు వేసేసుకోండి. ఇంకా అందులోనే 1 స్పూన్ కారపొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి దీన్నంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలా మిక్సీ పట్టి పొడి అనేది మెత్తగా అయిన తర్వాత తెల్లగడ్డ వేసుకొని ఒకసారి అలా తిప్పి ఆఫ్ చేసుకొని ఇంక ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకా చిక్కుడుకాయ అనేది ఉడికిపోయింది కదా, దీన్ని ఒక 5 నిమిషాలు అలా చల్లారనివ్వండి. ఎందుకంటే మనం నీరంతా పిండేసుకోవాలి కదా చిక్కుడుకాయ బీనస్కాయలో ఉండేది. ఇంక ఇలా నీరంతా పిండేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకుందాం. ఇంకెలా పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తిరగబాత గింజలు వేసుకోండి. ఇంకా అవి చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, ఎర్రగడ్డలు, కరివేపాకు 2 వేసుకోండి. ఇది మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మొత్తానికైతే ఎర్రగడ్డ అనేది కొంచెం మెత్తబడేంత వరకు. ఎందుకంటే తాలింపులో మనం తినేటప్పుడు ఎర్రగడ్డ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనము ఆ చిక్కుడుకాయ బీనస్కాయ అనేది 2 వేసేసుకోండి. ఇంకా దీన్నంతా ఒకసారి మొత్తం అంతా బాగా కలబెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చిక్కుడుకాయ అనేది, ఈ కాయ అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడికించుకోండి. అప్పుడు మీకు టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇలా 10 నిమిషాలు కలబెట్టుకుంటూ ఉడికించేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనము పప్పుల పొడి అనేది వేసుకోండి. ఈ పప్పుల పొడి వేసి మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా కలబెట్టుకుంటూ ఉండండి. చూసారు కదా, మొత్తానికైతే మన చిక్కుడుకాయ బీనస్కాయ ఫ్రై అనేది రెడీ అన్నమాట. చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. మనకైతే ఏ కూర కావచ్చు, ఏ పచ్చళ్ళు కావచ్చు అవసరమే లేదు. ఈ ఫ్రైతోనే మనం మొత్తం అన్నం అంతా తినేయొచ్చు అనమాట. అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడానికి ఏమవుతుంది, లైకే కదా, అలా కొట్టచ్చు కదా. మనం ఏమన్నా డబ్బులు ఏమన్నా ఖర్చు పెడుతున్నామా? లేదు కదా. కాబట్టి ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.